ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 300 లీటర్స్ని చేయాలి అని చెప్పి దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, 300 లీటర్లు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇవ్వటం, ఫ్యూయల్కి కూడా ఇవ్వటానికి సిద్ధపడడం అనేది మంచి పరిణామం. ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇది చేసాము అని చెప్పిన తర్వాత వాళ్ళని పరిగెట్టించడంలో ఒక అర్థం ఉంది. వాళ్ళ దగ్గర వెహికల్ ఇవ్వకుండా, వాళ్ళకి సరైన వసతులు లేకుండా మీరు పరిగెట్టండి అంటే ఎలా పరిగెడతారు? అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా క్లియర్గా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను సీసీ క్యామ్స్ గురించి. అదేవిధంగా ముఖ్యంగా గాంజా ఐడెంటిఫికేషన్లో మనకి హాట్స్పాట్స్ 2 ఉంటాయి, కన్సెప్షన్ ఒకటి, ప్రొడక్షన్ ఒకటి. సో కన్సెప్షన్ దగ్గర మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం దాన్ని బ్రేకప్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేసుకొని, డ్రోన్ కెమెరా సిస్టమ్ని కూడా పకడ్బందీగా పెట్టి, ఎక్కడైతే ఈ కల్టివేషన్ చేస్తున్నారో అటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ ప్లేసెస్ దగ్గరికి కూడా, అంటే ఇంచుమించుగా చెప్పాలంటే వర్చువల్ విజిలెన్స్ చేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసేటట్టుగా కానీ, వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈరోజు గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం. అదేవిధంగా గాంజా అవేర్నెస్ ప్రోగ్రామ్కి కూడా పర్టికులర్గా 26 జిల్లాల్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పరంగా కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఏదైతే మనకి స్కూల్స్ దగ్గర ఆల్రెడీ మాకు ప్రివెన్షన్ ఆఫ్ మనకి క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, అట్ ద సేమ్ టైం డ్వాక్రా సంఘాలని కూడా కొంతమేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి కూడా కొంతమేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, స్కూల్లోని కాలేజెస్లోని కూడా కొంతమేరకు వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. దీనికి కూడా ప్రత్యేకంగా మీకు ఇందాక చెప్పినట్టుగా గాంజాకి అయితే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఫినాన్స్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే క్యాబినెట్లో పెట్టి దాని ఆమోదం పొంది ఆల్రెడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా వేయటం జరిగింది దానికి, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి. సో దానికి ఒక వింగ్ పనిచేస్తుంది, ఉమెన్ సేఫ్టీకి ఒక వింగ్ పనిచేస్తుంది, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్.